పృథ్వీరాజ్ అన్న. ఎందుకంటే పృథ్వీరాజ్ అన్న ఏ వేదిక ఎక్కినా కూడా ఆ వేదిక మీద ఎవరున్నా ఎంత పెద్దలున్నా ముక్కు సూటిగా మాట్లాడేటటువంటి తత్వం, అదేవిధంగా ఉన్న వాస్తవాన్ని మాట్లాడేటటువంటి గుణం ఆయన సొంతం. ఎందుకంటే నిన్ననే మనం చూసాం, ఎవరు ఏంటనేది కాదు, ముఖ్యమంత్రిని కూడా అదే వేదిక మీద కూడా ముఖ్యమంత్రి ఉన్నా కూడా తగ్గకుండా మాట్లాడగలిగేటటువంటి ఒక ముక్కుసూటి తత్వానికి నిదర్శనం మా పృథ్వీరాజన్ని మాట్లాడుతున్న గొంతు. అదేవిధంగా చక్కని గొంతు కూడా అన్నది, చక్కగా పాడగలుగుతాడు. అనేక మంది కవులకు గాయకులకు ఇన్స్పిరేషన్ మా పృథ్వీరాజన్న అన్న. మీరు మాట పాట. జోహార్ గద్దరన్న, జై తెలంగాణ, జోహార్ తెలంగాణ. మన వీరులకు పొడుస్తున్న పొద్దు కానీ తెలంగాణ బతుకులల్లా చీకటే ఉన్నదని చెప్పి నా వ్యక్తిగతంగా ఈ మధ్యకాలంలో తెలంగాణ వచ్చిన తర్వాత జనం లోపల తిరుగుతుంటేనైతే నాకు కనబడుతుంది. మొట్టమొదలు నేను ఫస్ట్ మా ఇంట్లో మీటింగ్లు గద్దరన్న దగ్గర జరిగి ఉంటుంది, కానీ ఆ మీటింగ్లు కాకుండా ఫస్ట్ నేను గద్దరన్న దగ్గరికి ఇంటికి పోయినప్పుడు 96లో ఫస్ట్ మీటింగ్ యాది రంకులు నేను స్కూటర్ మీద పోయినాం, ఇంటికి పోయినాం. ఒక 4-5 రోజులు అక్కడ రిహార్సల్స్ జరుగుతూ ఉండే. అప్పుడు ఫస్ట్ పాట నేను తనతోని ఆకర్షితున్నయ్యి అంటే అప్పటి నుంచే ఫ్యాన్, కానీ నాన్న దగ్గర నుంచి కూడా వినేది. కానీ ఫస్ట్ అన్న పాట అన్నాడు కాబట్టి నేను దాని చాలా వేదికల మీద పాడినా. ఇప్పటికి కూడా నేను మొన్న 2 రోజుల కింద ఇక్కడ ఆలంపూర్ లో శాంతినగర్ దగ్గర ఒక జ్యోతిబా పూలే హాస్టల్ కు పోతే 560 మంది ఒకటే హాస్టల్లో, 40-45 మంది బెడ్లు లేవు, రూములు లేవు, రూములు చక్కగా లేవు, కూర్చొనే బల్లాలు కూడా చదువుకునే బల్లాలు కూడా ప్రాపర్ గా లేవు. 40 మంది 45 మంది ఒకటే క్లాస్ రూమ్, అదే వాళ్ళకి పండుకునేది అదే, చెప్పులు ఆడినే, బూట్లు ఆడినే, ఉతుకుతే బట్టలు అక్కడనే ఆరేసుడు అన్ని అక్కడనే ఉన్నాయి. అది చూసినాక నాకు ఆ రోజు కూడా అన్నా, మళ్ళీ ఇప్పుడు తెలంగాణముల బడులేవు, తెలంగాణముల బడులేవు, ఉన్న బడులకు భవంతు లేదు, వానకాలము ఎండకాలము వారం రోజులు సెలవు దినాలి, చెట్ల కింద మా కూరగాళ్ళు రా నీడ తిరిగినట్టు తిరుగుతుంటారు, కూరలు వస్తే పంతులు రాడు, పంతులు వస్తే కూరలు రాడు, పంతులు వస్తే పంతులు ఇద్దరు వస్తే ఆయనకి మా సారు గారికి చాకు పీసు లేదు, పట్టణ తెలంగాణ గుండె సప్పుడినుడో మాయన్నల్లారా, గుండె సప్పుడినుడో మాయన్నల్లారా. పిల్లల గుండె సప్పుడు ఏమున్నదంటే తెలంగాణలో అన్న ఎప్పుడో 94-95లో రాసిండు. అప్పటి నుండి ఇప్పటి వరకు తెలంగాణలో వేల కొద్ది బడులు గత ప్రభుత్వంలో బంద్ అయినాయి, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా బడులు బంద్ అయితేనే ఉన్నాయి. నిరుద్యోగ సమస్య అట్లనే ఉన్నది. IAS-లు IPS-లు అందరిని మిఠాయి, చందమామలే, మేనేజర్లు, డాక్టర్లు, ప్రిన్సిపాల్లు, వైస్ ఛాన్సలర్లు, క్లర్క్ కొరువులు, ఆఖరికి ఊడ్చే కొరువు కూడా తోటి ఆంధ్రుడు పోటీకి వచ్చినాడు అనుకుంటా అప్పటి నుంచి ఇప్పటిదాకా పాడుకుంటా అదే పాట పాడుకుంటూ తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంకా ఇప్పుడు నీళ్ల పంచాయతీ, గోదావరి అలల మీద కోటి కలల గానమా, కృష్ణమ్మ పరుగులకు నురుగుల హారమా, మా నీళ్లు మాకేనని కత్తుల గోలాటమా, కన్నీటి గానమా అన్నాడు. ఇప్పటికి ఇంకా మళ్ళా బనకచెర్లతోటి ఇవాళ మనం ఇక్కడ కూర్చున్నప్పుడు పోతిరెడ్డిపాడు శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి పైపులకి వెళ్ళి నీళ్ల దొంగలు నీళ్లు ఎత్తుకపోతారు, రాజశేఖర రెడ్డి కాడికి మొదలు పెడితే ఇప్పటికి అదే నడుస్తున్నది. అన్న పాటలు రాసిండు, జనం లోపలికి ఒక దారి చూపించిండు. ఇలా యాదిలో రెండో వర్ధంతి కాబట్టి ఇలా తన సాహిత్యంలో తన ఏం చెప్పిపోయిండో, తన పోరాటం ఎట్లా చూపించిపోయిండో. బానిసలారా లెండిరా, బానిస బతుకులు వద్దురా, అడక తింటే మన ఆకలి తీరని, అడక తినుడు కాదు కొట్లాడేటందుకే నేను వేదిక మీద కావచ్చు, దక్కన్ టీవీ నుంచి చూస్తున్న జనానికి కావచ్చు, సాహిత్యం మీద పట్టునటువంటి అందరికీ తెలంగాణ ఎక్కడేసిన గొంగడి కాదు, పెనంలోకి వెళ్ళిపోయి పొయ్యిలో పడ్డది. ఇంకా సాహిత్యం పాటలు రావాల్సిందే, అందరు కొట్లాడాల్సిందే. రాజ్యానికి సోపతి పట్టుకొని కూర్చుంటే ఊర్లలో సర్పంచులు కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తున్నది.
4 సంవత్సరాల నుంచి వాళ్ళకు బిల్లు లేక సమస్యలు అట్లనే ఉన్నాయి. గద్దరన్న కనుక ఇవాళ ఉండేది ఉంటే ఇవాళ గజ్జ కట్టుకొని ప్రతి ఊర్లలో తిరుగుతుండే. ఏడా చూసిన సమస్య ఎక్కడ ఉంటే కగారు ఎంత అన్యాయం, ఎంత ఘోరం, ఎన్ని నోర్లు మొత్తుకున్నా గానీ శవాల జాతర రక్త తర్పణం చేసుకుంటూ వచ్చిండ్రు. శవాలను కూడా ఇయ్యలేని దుస్థితిలో, ఇలా తీసుకోలేని దుస్థితిలో మనందరం ఉన్నాం. సిగ్గుపడాల్సిన అవసరం ఉన్నది. సో యాది చేసుకున్నాడు అంటే, యాది సభ అంటే ఆయన ఆశయాలను, ఆయన ఆలోచనలను మనం ఆచరించాల్సిన బాధ్యత మనం తీసుకున్న నాడే నిజంగా మనం ఈ సభలు పెట్టినందుకు జనానికి కూడా ఒక ప్రాపర్ మెసేజ్ ఇచ్చిన వాళ్ళం అవుతామని చెప్పి నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. యశ్పాల్ అన్న ఒక వారం రోజుల కింద చెప్పిండు, అన్న ఇట్లా గద్దరన్న మీటింగ్ ఉందని. ఇక ఎవరు ఏంది ఏం అడగలేదు, దక్కనా ఇంకేదైనా ఏం అడగలేదు. నేనేం అడగకుండా నువ్వు చెప్తున్నావు, నేను అన్న మీటింగ్ కాబట్టి బరాబర్ వస్తా అన్న. వచ్చినా గద్దరన్న చెప్పిన మాటలే, గద్దరన్న స్ఫూర్తితోనే నేను మాట్లాడుతున్నా. ఇలా కవులు ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు కావచ్చు, కళాకారులు కావచ్చు, మీరు కొంత సోపతి రాజ్యంతో ఉంటే ఉండనీరు, కానీ సమస్యలో ఉన్నోళ్ళ మీద మాత్రం మీరు పాటలు పాడాలి. మీ పేర్లు పెట్టినా పెట్టకపోయినా కానీ మీరు ఇంకెవరి పేర్ల మీద అజ్ఞాత కవులు ఎట్లయితే అన్నల లోపట ఉండి సాహిత్యాన్ని బయటికి పంపించారు, అట్లా మీ అందరికీ పంపించాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. ఎందుకంటే సమస్యలు ఎక్కడేస్తే గుంగడు అక్కడనే ఉన్నాయి కాబట్టి మీ అందరు దయచేసి చేస్తే మా ఓటర్లో మేము ఆ సాహిత్యాన్ని జనం లోపలికైనా తీసుకుపోయే ప్రయత్నం మేము చేస్తామని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, నేను ఎక్కువ టైం తీసుకోలే. 6వ తారీఖు రోజు మళ్ళా సభ అన్నది, రవీంద్ర భారతిలో గద్దర్ అన్నది వర్ధంతి సభ ఉన్నది. అందరు అక్కడికి వచ్చి ఆ రోజు డే అంతా ప్రోగ్రామ్ ఉంటది కాబట్టి అందరూ మీ ఆలోచనలు పంచుకోవాలని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తున్నా. గద్దర్ అన్నకు నిజమైన నివాళి అర్పించాలంటే ఆయన ఆశయాలను, ఆయన ఆలోచనలను జనం లోపలికి తీసుకుపోయి పోరాట రూపాలను ప్రాపర్ గా తీసుకుపోయినాడే మనం నిజమైన గద్దరన్న వారసులం అవుతామని చెప్పి మీ అందరికి మనవి చేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ.